అక్టోబర్ 28 నేను గజ్వేల్ వెళ్ళినప్పుడు, గజ్వేలు సిద్దిపేట చూద్దాం వెళ్ళాను. అక్టోబర్ ఎలా ఉందో చూద్దాం పరిస్థితినప్పుడు నా కార్ని ఆపేశారు అక్కడ పోలీసులు, చెక్ చేద్దామని చెప్పి. పోలీసు ఆపినప్పుడు నేను ప్యాంటు చొక్కాలు ఎవరు గుర్తుపడకుండా చూద్దాం కూర్చొని ఇక్కడ పరిశీలించుకోవాల్సి వస్తున్నాను కాబట్టి గుర్తుపడకూడదని ఒక కానిస్టేబుల్ గుర్తుపట్టేశాడు. గుర్తుపెట్టి అందరికీ చెప్పేశాడు. ఒక 7 మంది పోలీసులు మొత్తం చెక్కింగ్ ఆపేసి దగ్గరికి వచ్చారు, ఇంక్లూడింగ్ ది ఎస్ఐ పేరు ప్రసాద్. అందరు దగ్గరికి వచ్చారు. వచ్చి ఇంకా నేను వానికి వాస్తవం చెప్తాను కాబట్టి చెప్తాను, ఆయన నోరు మెదపలేదు. ఈ కానిస్టేబుల్ అందరూ కూడా నన్ను దిగమన్నారు, కారులోంచి దిగాను, ఫోటోలు దిగారు నాతో. దిగి మీరు సర్వే చెప్పాలన్నారు నన్ను వాళ్ళు. నేను ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడు సర్వే చెప్తా అని చెప్పాను. అక్టోబర్ 28 అప్పటికే నేను మెసేజ్లు పంపిస్తున్నాను కేటీఆర్ గారికి మార్పు వస్తుందని చెప్పి. అయినా వాళ్ళతో షేర్ చేసుకోవాలా. నేను వాళ్ళు ఒకటే అడిగాను, మీరు ఎక్కడున్నారన్నా? ఇప్పుడు ఇది గజ్వేల్ సార్ అన్నారు వాళ్ళు, పక్కన గజ్వేల్ ఉందన్న. ఇక్కడ ఎలా ఉందన్నా? పోతారు సార్ అన్నాడు. 7 కానిస్టేబుల్ పోతారు సార్ అంటే ఎవరన్నా పేరు చెప్పడం బాగుండదు. ఇప్పుడు ఈ సందర్భంలో పేరు చెప్పడం బాగుండదు. నేను సమస్య లేదన్నా, మీరు అడగండి కావాలి కానిస్టేబుల్ని. మీరు సమస్య లేదంటే వాళ్ళని ఛాలెంజ్ చేశారు కానిస్టేబుల్. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ పోతాడు సార్ అంటే సెల్ఫీలు వాళ్ళ దగ్గర తీసుకోవాలి. కావాలంటే మీకు ఎస్ఐ పేరు చెప్పాను, ఆయనేం మాట్లాడలేదు. ఆయనతోనే కానిస్టేబుల్ ఎవరు మీరు కనుక్కోవచ్చు, పెద్ద కష్టం కాదు. నాతో ఫోన్లో ఫోటోలు దిగారు. పోతాడు సార్ అంటే సమస్య లేదన్నాను. అంటే ఛాలెంజ్ చేశారు నన్ను. 11వ తారీఖు డిసెంబర్ మీరే చూస్తారు సార్ అన్నారు. నేను ఆశ్చర్యపోయాను, పోలీస్ కానిస్టేబుల్ నన్ను ఛాలెంజ్ చేశారేంటని. అంటే ఏం చెప్తానంటే ఆ కసి కనపడింది. ఎందుకు కసి కనిపి నాకు అర్థం కాల. వాళ్ళందరూ ఒకప్పుడు రకరకాలుగా మాట్లాడే వాళ్ళు. ఎందుకు చెప్తానంటే సో ఇదంతా కూడా గమనించుకొని మార్పు చేసుకోవాలి. కానీ కొట్లాడితేనో పోట్లాడితేనో లేదా తిడితేనో సమస్య పరిష్కారం అవుతుంది.